ఏపీలో రేపు కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుంచి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. అయితే కూటమి సర్కార్లో ఒక్కరే డిప్యూటీ సీఎంగా ఉంటారని తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం 5గురు డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ కు గౌరవం తగ్గకుండా ఆ పోస్టు ఒక్కరికే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి పదవులపై కసరత్తు కూడా పూర్తయినట్లు సమాచారం. టీడీపీ నుంచి 19, జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 2 రేపు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఏపీలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం, ఇతర అంశాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ సత్యం అందిస్తారు. సత్యం, పవన్ కు డిప్యూటీ సీఎం పదవిపై అప్డేట్స్ ఏంటి? రేపు ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటవుతున్న నేపథ్యంలో ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు ఇస్తారన్నది ప్రస్తుతానికి ఆసక్తి రేపుతుందని చెప్పొచ్చు. ఇక మెజారిటీగా తెలుగుదేశం పార్టీ ఎక్కువ స్థానాలు గెలిచింది కాబట్టి 19 మంత్రి పదవులు తెలుగుదేశం పార్టీకి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక జనసేన చాలా అత్యంత కీలకంగా కూటమి ఏర్పాట్లు, అదేవిధంగా ఎన్నికల్లో కూడా జనసేన చాలా కీలక పాత్ర పోషించింది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చాలా కీ రోల్ పోషించారు కాబట్టి ఆయనకు ఆ పార్టీకి 3 నుంచి 4 మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక బీజేపీ కేంద్రంలో అధికారంలో బీజేపీ, ఇక్కడ ఎన్డీఏలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి ఎన్ని మంత్రి పదవులు ఇస్తారనేది మాత్రం ఇంకా 2 లేదంటే 3 మంత్రి పదవులు ఇస్తారనేది మాత్రం ఇంకా చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమి సమావేశం ముగిసింది. పార్టీ ఎన్డీఏ కూటమి నాయకుడిగా చంద్రబాబుని ఎంపిక చేసుకున్నారు. ఆయనే ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. తమను ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆహ్వానించాలంటూ ఎన్డీఏ కూటమి నేతలు రాజ్భవన్లో గవర్నర్ని కలిశారు. రేపు ప్రమాణ స్వీకారం కోసం భారీ ఏర్పాట్లు చేశారు. దాదాపు 15 ఎకరాల్లో బహిరంగ సభ ప్రమాణ స్వీకారం సభ కోసం గన్నవరం ఎయిర్పోర్ట్ పక్కనే భారీ ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 65 ఎకరాల్లో పార్కింగ్ కోసం, అంటే ఈ ప్రమాణ స్వీకారంకి వచ్చే అతిథులు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తలు, ప్రజలతో పాటు హైదరాబాద్ నుంచి కూడా అత్యధికంగా ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా అక్కడున్న కొత్త ప్రభుత్వం అంచనా వేస్తుంది. వీళ్ళంతా కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాదాపు 65 ఎకరాల్లో పార్కింగ్ కోసం స్థలం ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్కి ఎలాంటి పదవి రాబోతుందనేది మాత్రం ప్రస్తుతానికి ఆసక్తి రేపుతుంది. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో 5గురు డిప్యూటీ సీఎంలు ఉండేది. అంటే సామాజిక వర్గాల వారిగా గత ప్రభుత్వం 5గురు డిప్యూటీ సీఎంలు ఎమ్మెల్యేలకు ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వంలో, అంటే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే గత ప్రభుత్వంలో 5గురి డిప్యూటీ సీఎంలు ఉండే, కానీ ఈ ప్రభుత్వంలో కేవలం 1 డిప్యూటీ సీఎం పదవిని ఇస్తూ అది పవన్ కళ్యాణ్కి ఇస్తారనేది ప్రస్తుతానికి చర్చ సాగుతుంది. ఆయన గౌరవానికి తగ్గకుండా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఏర్పాటులో చాలా కీలకంగా వివరించిన పవన్ కళ్యాణ్కి ఆయనకి డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని ప్రస్తుతానికి ప్రచారం సాగుతూ వస్తుంది. ఆయనను డిప్యూటీ సీఎంగా కొత్త ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ని ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతానికి తెలుస్తుంది. ఇక రేపు జరగబోయే ప్రమాణ స్వీకారానికి చీఫ్ గెస్ట్గా మాజీ రాజ్యసభ సభ్యుడు హీరో చిరంజీవి కూడా రేపు ప్రమాణ స్వీకారానికి హాజరైనట్టుగా తెలుస్తుంది. ఆయనకి ప్రత్యేక ఆహ్వానం అందినట్టుగా ప్రస్తుతానికి సమాచారం ఉంది. ఇంకా అధికారికంగా కొత్తగా ఏర్పడే కూటమి ప్రభుత్వం చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం కూడా పంపినట్టుంది. ఆయనే రేపు జరగబోయే ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా కూడా ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక వీరితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా రేపు జరగబోయే ప్రమాణ స్వీకారానికి రావాలంటూ ఆహ్వానం అందినట్టుగా తెలుస్తుంది. ఆయనతో పాటు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో ముఖ్యమంత్రులుగా ఉన్న అందరినీ కూడా రేపటి ప్రమాణ స్వీకారానికి కూటమి ప్రభుత్వం ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. రేపంతా కూడా అంటే ఢిల్లీ అతిరథులతో పాటు ఆంధ్రప్రదేశ్ చివరిలో ఉన్న అన్ని
రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రేపు జరగబోయే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కొత్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాటు చేస్తుంది. వచ్చే అతిథులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలే కాకుండా తెలంగాణ హైదరాబాద్ నుంచి వచ్చే అతిథులకు ప్రజలకు కూడా భారీ ఏర్పాటు చేసి రేపు జరగబోయే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పొచ్చు. శ్రవంతి.